నమస్తే అండి. ఈ మధ్య కాలంలో చల్లని పదార్థాలు తినడం వల్ల, అదేవిధంగా ఎక్కువగా 24 గంటలును మధురమైన ఆహారాలు అంటే స్వీట్లు, చాక్లెట్లు, కేకులు, క్రీమ్లు, ఐస్ క్రీములను తినేది. ఇంకా చాలామందికి పిప్పి పళ్ళు పుచ్చిపోయినాయి, పులుగులున్నాయి, రోజు నస్తుంది, మా పండ్లకు బలమే లేదు, గట్టిగా లేదు, వీక్ అయిపోతున్నాము అని బాధపడుతుంటారు. ఎందుకంటే ముందు కాలంలో దంతాలు దావనం చేసినప్పుడు వేలుతో చేసుకునేవాడు, మసాజ్ చేస్తూ ఉంటుంది, అనేకమైన మూలికలతో చేస్తూ ఉంటుంది, స్మెల్ లేకుండా గట్టిగా బలంగా దృఢంగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. కొంతమందికి ఇరిగిపోతున్నాయి, కొంతమంది పూర్తిగా పుచ్చిపోయినాయి, కొంతమంది తినేసింది, అనేకమైన సమస్యలు ఉన్నాయి. మన ముందు కాలంలో మనం ఏ విధంగా పండ్లు తోమేవాళ్ళు, అప్పుడు ఏ రకమైన పేస్టులు ఉండేవంటే ఇప్పటికైనా అప్పుడు చాలా బాగుండేవి. అలాంటిదే నేను ఇప్పుడు పళ్ళపొడి ఒకటి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది మనకు శుద్ధమన్ను, శుద్ధ. ఈ శుద్ధ ఒక 100 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది పటిక, పేల్చిన పటిక ఒక 25 గ్రాములు తీసుకోండి. యాలకులు ఒక 5 గ్రాములు, లవంగాలు ఒక 5 గ్రాములు, 5 నుంచి 10 తీసుకోవచ్చు లవంగాలు, ఇబ్బంది ఏం లేదు. దాల్చిన చెక్క ఒక 5 గ్రాములు. చూడండి, ఇక్కడ దానిమ్మ పొట్లు కూడా 10 గ్రాములు. అదేవిధంగా మనకి ఇక్కడ ఇది కరక్కాయ అండి, కరక్కాయ. ఈ కరక్కాయని విత్తనాలు తీసేసి ఉప్పు నీళ్ళలో లేక భీమ కడిగిన నీళ్ళతో రోజు నీళ్ళు మారుస్తూ ఒక 7 రోజులు నానబెట్టి తర్వాత దీన్ని ఎండించి పౌడర్ చేసుకోండి, బాగుంటుంది. అదేవిధంగా మనకి బొగ్గులు, వేపమాన బొగ్గులు కానీ, నేరేడమాన బొగ్గులు కానీ, లేకపోతే అత్తిమాన బొగ్గులు కానీ, మర్రిమాన బొగ్గులు కానీ ఒక 30 నుంచి 40 గ్రాములు తీసుకోండి. ఒక 10 గ్రాములు లేక ఒక 5 గ్రాములు అంతా వాము పువ్వు. ఈ వాము పువ్వు వేసుకున్నారంటే చల్లగా కూల్గా ఉంటుంది. దీంతోపాటు మన కుండ పెంకులు బోక్ పంచులు పీసులు ఉంటాయి, ఒక 50 గ్రాముల పీసులు తెచ్చి నున్నగా కొట్టి మిక్స్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా స్మూత్గా పౌడర్ కొట్టుకోవాలి, సన్న పౌడర్ కొట్టుకొని దీన్ని ప్రతిరోజు మీరు పళ్ళు తోముతూ వచ్చారంటే మీ నోట్లో వచ్చే దుర్వాసన కానీ, పండ్లు ఊగిపోతున్నాయి, అల్లాడుతున్నాయి అనేవాళ్ళకి, లేక పుచ్చి పళ్ళు ఉంది అనేవాళ్ళకి, నొప్పి ఉన్న వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలామందికి అవి ఇవి నమిలి కర్రలు కట్టేసి ఉంటాయి. కొంతమంది గుట్కాలు నమిలే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఒకాకు నమిలేవాళ్ళు. నాలాగా నేను ఒకాకు కూడా నములుతూ ఉంటాను. నమిలినప్పుడు ఎర్రగా అవుతాయి. తోముకోవాలా, తెల్లగా కావాలని ఆశ ఉన్నోళ్ళు దీన్ని ఖచ్చితంగా వాడుకోవచ్చు. అవసరం లేదప్ప ఎలా ఉన్న అన్నోళ్ళు వాడుకోవచ్చు. పిప్పి పళ్ళు ఉంది, నొప్పి ఉంది, ఊగుతున్న వాళ్ళు కూడా దీన్ని ప్రతిరోజు పళ్ళు తోముకుంటూ వచ్చారంటే మీకు గట్టిగా దృఢంగా బ్రహ్మాండంగా ఉంటాయి. దీన్ని మీరు బ్రష్కి అద్దుకొని తోమచ్చు, లేదా మీ చేతిలో డైరెక్ట్గా తీసుకొని అయినా తోముకోవచ్చు. బాగా శుద్ధంగా నున్నగా పౌడర్ చేసుకొని దీన్ని వాడుకోండి. ఎందుకంటే మన పాత పద్ధతులు ఎప్పుడు కూడా మనం వదలకూడదు. దీన్ని మనం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ఇది న్యాచురల్. మనకు మీరు పేస్టులతో వాడినప్పుడు ఏమవుద్దంటే ఒక సిగరెట్ తాగడము, మీరు ఒకసారి పళ్ళు తోమడం రెండు ఒకటే. సిగరెట్ తాగితే ఎంత నికోటిన్ మీ బాడీలోకి ఎక్కుతుందో పళ్ళు తోమినా కూడా అంతే నికోటిన్ అనేది ఎక్కుతుంది. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అందువల్ల న్యాచురల్గా మన పళ్ళు పుడితేనే మనం చేసుకుందాం. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.